या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం మే మాసంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ మే మాసంలో సూర్యుడు మొదటి 2 వారాలు 3వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. 3-4 వారాలలో అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 2-3 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 3-4 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయము, కేతువు అష్టమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ మే మాసంలో తాత్కాలికంగా బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. అయితే మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రతికూలతనే ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని రొటీన్ విషయాలలో కొంత కలిసి వస్తుంది, కానీ ముఖ్యమైనటువంటి విషయాలు చేసేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బాగా ఆలోచించి తీసుకోవాలి. 1-4 సార్లు ఆలోచించండి. పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. ఏ విషయంలోనైనా కూడాను అనుభవజ్ఞులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 1-2 వారాలలో కొంత అనుకూలత మట్టుకు గోచరిస్తుంది. 3-4 వారాలలో ఆరోగ్యంపై బాగా శ్రద్ధ చూపాలి. అనవసరమైనటువంటి విషయాలపై మనసు నిలపకుండా, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేపట్టకుండా ఉండడము 3-4 వారాలలో అవసరము. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. తద్వారా బరువు బాధ్యతలు పెరగడం మూలకంగా మనిషి లోపల ఒక రకమైనటువంటి నిరుత్సాహము, దానికి తోడు పనిభారం సరే పెరిగినప్పటికీ, మనం పని చేసినప్పటికీ ప్రపోర్షనల్గా మనకు డబ్బు వస్తుంటే కొంతలో కొంతనైనా కూడాను మనిషి సంతృప్తిగా ఉంటాడు. అలాంటిది కూడాను పక్కన కనపడకపోయేటప్పటికీ ఏమవుతుంది, ఆయన లోపల నిరుత్సాహం బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆరోగ్యము ఈ విషయంలో పనిభారం పెరగడం మూలకంగా నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు కొంత జాగ్రత్తగా కట్టడి చేసుకోవాలి. ఇక క్రయ విక్రయాలు సాఫీగా జరుగుతాయి. వ్యాపారస్తులకు మట్టుకు కొంత అనుకూలంగానే ఉంది. కొత్త వ్యాపారం చేపట్టకపోయినప్పటికీ రన్ అవుతున్నటువంటి వ్యాపారం మట్టుకు బాగానే ఉంటుంది. అది చేసుకుంటూ వెళ్ళండి. ఇంటి వాతావరణము అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణము మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భార్య పిల్లలు కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు చాలా విషయాలలో మీకు సపోర్టింగ్గా నిలుస్తాయి. కాబట్టి మీరు సంతృప్తిగా ఉంటారు. కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేయడంలో ఆలస్యం జరుగుతుంది. శని గురు అన్ని ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ప్రతి విషయంలో ఆలస్యం అనేటువంటిది గోచరిస్తుంది. కళాకారులకు మటుకు కొంత కలిసి వస్తుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యంలో ఉన్నటువంటి వారికి, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళకి తాత్కాలికంగా కొంత ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే పర్వాలేదు, ఆదాయం కూడాను మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యన సయోధ్య లేకపోవడంతో కలహాలు, మనస్పర్ధలు ఎక్కువగా ఉద్భవించేటువంటి అవకాశం కనబడుతుంది. బంధువర్గం యొక్క మాటలు మిమ్మల్ని హర్ట్ చేస్తాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో మీరు పనులు చేసేటప్పుడు
కొంత ఆలోచించి, అనవసరం అనుకుంటే అసలు మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఇబ్బందులు పాలు కాకుండా ఉన్నట్టయితే కొంత ధైర్యం మన లోపల వస్తుంది. ఇక వాహనముల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. వాహనములు, భూములు, ఇళ్ల మరమ్మతుల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. తద్వారా చేతిలో ఉన్న డబ్బు అంతా కూడాను వృధా ఖర్చు కావడం మూలకంగా ముఖ్యమైనటువంటి పనులు చేసే సమయంలో డబ్బు లేకపోవడము, తద్వారా ఆలస్యము, ఇవన్నీ కూడాను కనబడుతున్నాయి. ముఖ్యంగా మరమ్మతులు, రిపేర్లు, వీటి మూలకంగా వృధా అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు మటుకు కొంత అనుకూలంగా ఉంది. వాళ్లకు ఒక 50% అనుకూలంగా ఉంది. 50% కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విధంగా ఓవరాల్గా ఆలోచించినట్టయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గురువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ తృతీయ స్థానము నుండి ఈ మే 1 రోజున అర్ధాష్టమ స్థానంలోకి ఎంటర్ అయినాడు. గతంలో బాధక స్థానం, ఇది అర్ధాష్టమ స్థానం. ఈ రెండు కూడాను ప్రతికూలమైనటువంటి స్థానాలే. కనుక ఈ 4వ స్థానంలోకి ఎంటర్ కావడం మూలకంగా కూడాను కొంత అస్థిరత, అసౌకర్యము మనను ఇబ్బంది పెడుతుంది. కనుక ఆ గురు ప్రీత్యర్థమై గురు జపం చేసుకోండి, లేదా సద్గురువులను సందర్శించుకోండి, మాతాపితృవులను సేవించండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఇలా చేసుకున్నట్టయితే మీకు ఆ గురువు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత జన్మస్థానంలో శనేశ్వరుడు ఏలనాటి శని కనుక అస్థిరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఈరోజు ఒకటి అనుకుంటాం, రేపు ఒకటి అనుకుంటాం. అస్థిరమైనటువంటి ఆలోచనల మూలకంగా పనులు ముందుకు సాగవు. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాడు శనీశ్వరుడు. కనుక ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల స్థిరమైనటువంటి చిత్తాన్ని ఇవ్వడానికి ఆంజనేయ స్వామి కారకుడు గనుక ఆంజనేయ స్వామి మూలమంత్రాన్ని పఠించుకోండి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని, విఘ్నేశ్వరుణ్ణి మీరు సందర్శించుకున్నట్టయితే, వేడుకున్నట్టయితే మీకు విఘ్నాలు లేకుండా ఉండడానికి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు. కనుక ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కొంతలో కొంతనైనా కూడాను మీకు దుష్ప్రభావాలు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కనుక వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. కనుక ఈ పరిహారాలు చేసుకోండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.